హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పీఎఫ్ బ్యాలెన్స్ను ఎలా తెలుసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగులకు అందే ప్రయోజనాల్లో ఈపీఎఫ్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. మంచి సేవింగ్ ఆప్షన్ ఇది. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరంలో వడ్డీ కూడా జమ చేస్తూ ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు 8.15% ఉండగా ఇప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇటీవల 8.25%గా నిర్ణయించింది. ఇక ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి పీఎఫ్ అకౌంట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రతి నెల ఉద్యోగుల జీతం నుంచి సంస్థ 12% కట్ చేస్తుంటుంది. దీనిని పీఎఫ్ అకౌంట్లో వేయాలి. మళ్ళీ ఆ కంపెనీ కూడా 12% పీఎఫ్ అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది. ఇక పీఎఫ్ బ్యాలెన్స్ను క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ బ్యాలెన్స్ను ఎలా చెక్ చేసుకోవాలంటే 9966044425 అనే ఒక నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడంతో మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు వెంటనే మీ మొబైల్ నెంబర్కు ఎస్ఎంఎస్ రూపంలో అందుకుంటారు. ఇక్కడ ఖచ్చితంగా యూఏఎన్కు బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్, పాన్ నెంబర్లు లింక్ అయి ఉండాలి. లాస్ట్ కాంట్రిబ్యూషన్ డీటెయిల్స్ కూడా ఎస్ఎంఎస్లో కనిపిస్తాయి. ఒకవేళ ఎస్ఎంఎస్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. దీనికోసం 7738-299-899 నెంబర్కు EPFOHOUAN అని ఎస్ఎంఎస్ చేయాలి. ఇక్కడ యూఏఎన్ అంటే యూఏఎన్ నెంబర్ అని ఎంటర్ చేయాలి. ఇక్కడ పీఎఫ్ అకౌంట్లో చివరి ట్రాన్సాక్షన్స్తో సహా బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఎంప్లాయీస్ సెక్షన్లో వ్యూస్ పాస్బుక్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. యూఏఎన్ పాస్వర్డ్తో లాగిన్ చేసి మీ పీఎఫ్ పాస్బుక్ చూడొచ్చు. దీంట్లో మీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ వివరాలు మొత్తం చూసుకోవచ్చు. అలాగే ఉమాంగ్ యాప్ ద్వారా కూడా మీ పీఎఫ్ బ్యాలెన్స్, క్లెయిమ్ వివరాలు, కేవైసీ స్టేటస్ వంటివి తెలుసుకోవచ్చు. ఉమాంగ్ యాప్లో మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ సర్వీసెస్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత ఈపీఎఫ్ఓ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. వ్యూ పాస్బుక్పై క్లిక్ చేసి బ్యాలెన్స్ని చెక్ చేసుకోవచ్చు. ఇక పీఎఫ్ అకౌంట్లో డబ్బులపై కేంద్ర ప్రభుత్వం ఏటా వడ్డీ జమ చేస్తూ ఉంటుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో వడ్డీ నిర్ణయించి జమ చేస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 8.15%గా వడ్డీ రేటు ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8.25%గా ఈపీఎఫ్ఓ ప్రతిపాదించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, ఇక నుంచి మీ పీఎఫ్ బ్యాలెన్స్ని తెలుసుకోవాలంటే మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.